ఆత్మహత్యా ప్రయత్నం ఏం చేయగలదు? అనుభవించాల్సిన కర్మ పూర్తి కాకపోతే మరోసారి జన్మించవలసి వస్తుంది. అందువలన ఈ కష్టాన్ని కాస్త ఓర్చుకో, ఆత్మహత్య చేసుకోకు అని బోధించారు. ఆ సందర్భానికి సరిగా సరిపోయిన కథను చదివి అంబేద్కర్ మనసులో చకితుడయ్యాడు. బాబా యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించి అక్కడే కూర్చుండిపోయాడు. పూర్వజన్మ కర్మను అనుభవించి తీరాలని బాబా సమయానికి సరిగ్గా సూచించబట్టి నేను దుస్సాహం చేయకపోవటం మంచిదయ్యిందని అనుకున్నాడు. ఆ అనుభవం అతనికి అశరీరవాణి పలుకోలే అనిపించింది. సాయి చరణాల్లో అతనికి దృఢ విశ్వాసం కలిగింది. ఇది సాయి యొక్క అఘటిత ఘటన. సగుణుని ముఖత సాయి యొక్క సంకేతం ఆ పుస్తకం ద్వారా కాస్త ఆలస్యంగా అంది ఉంటే ఈ జన్మ నశించిపోయేదే కదా. ఈ జీవితాన్ని పోగొట్టుకునేవాడిని, కుటుంబానికి ఘోరమైన కష్టాలను కలిగించేవాడిని, భార్యకు అనర్థం కలిగేది, స్వార్థాన్ని పరమార్థాన్ని పోగొట్టుకునేవాడిని. బాబా సగుణ్ణి ప్రేరేపించి ఆ పుస్తకం ఇస్తూ నన్ను ఆత్మహత్య నుండి విరమించుకునేలా చేశారని తలపోశాడు. ఆ విధంగా జరగకపోతే పాపం అతడు వృధాగా ప్రాణాలు పోగొట్టుకునేవాడే. కానీ సాయి వంటి రక్షకుడు ఉండగా చంపేవాడు అతన్ని ఎలా చంపగలడు? అంబేద్కర్ తండ్రికి అక్కలకోటి స్వామి ఎందు భక్తి, అట్లే అతనికి కూడా అలాంటి భక్తి ఉండాలని బాబా ఈ అనుభవాన్ని కలిగించారు. ఆ తరువాత అంత బాగా జరిగింది. ఆ రోజులు గడిచిపోయి అంబేద్కర్ జ్యోతిష్య విద్యలో బాగా పరిశ్రమ చేసి ఆ ఫలితంగా బాగా అభివృద్ధి చెందాడు. సాయి కృపా ప్రసాదంతో అతనికి మంచి రోజులు వచ్చినాయి. జ్యోతిష్ శాస్త్రంలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. పూర్వపు దైన్యావస్థ తొలగిపోయింది. అతనికి గురుచరణాల ప్రేమ అధికమైంది. సుఖంగా క్షేమంగా ఉన్నాడు. గృహంలో సుఖశాంతులు నెలకొనగా పరమానందాన్ని పొందాడు. ఇటువంటివి లెక్కలేనన్ని చమత్కారాలు ఒకదానికంటే మరొకటి గొప్పవి. ఇలా చెబుతుంటే గ్రంథం విస్తారమైపోయింది కనుక సంక్షిప్తంగా చెప్తాను. హేమాడు సాయి చరణాల్లో శరణుదొచ్చి తర్వాత అధ్యాయంలోని మధుర కథనం. బాబా శ్యామకు విష్ణు సహస్రనామాన్ని ప్రదానం చేశారు. శ్యామ వద్దు వద్దు అంటున్నా అతనిపై అత్యంత ప్రేమ ఉన్న బాబా అతనికి బలవంతంగా విష్ణు సహస్రనామాన్ని ఇచ్చి అందులోని మహత్యాన్ని అందంగా వర్ణించారు. ఆ కథను శ్రద్ధగా వినండి. అనుగ్రహ ప్రదాన సమయం వచ్చినప్పుడు శిష్యునికి అసలు కోరిక లేకపోయినా బాబా దాన్ని ప్రదానం చేయటం కనిపిస్తుంది. అదే